నమస్తే అందరికి. ఈరోజు మా ఊర్లో కొత్తగా ఓపెన్ అయిన శ్రీ చైతన్య స్కూల్లో మా ఊరిని అయితే జాయిన్ చేశాం నర్సరీలో. వీడికి చదువుకోవడం కంటే ఎక్కువ ఆడుకోవడమే ఇష్టం. ప్రతి మనిషి లైఫ్ లో ఏదో ఒక అచీవ్మెంట్ డ్రీమ్ అయితే ఉంటుంది. సో నేనైతే ట్రావెలింగ్ చేయాలని అనుకుంటున్నాను. వరల్డ్ మొత్తం ట్రావెలింగ్ చేయాలని నా కోరిక. దాంతో పాటు మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చేసి చాలా రోజులు అయిందని నేనైతే ఈ రోజు తిరుపతికి అయితే బయలుదేరాను. సో ఫస్ట్ నేనైతే ట్రైన్ లో వెళ్దాం అనుకున్నాను, బట్ టికెట్లు దొరకలేదు. అందుకే బస్ బుక్ చేసుకున్నాను, రెడ్ బస్ లో. మా ఊరు నుంచి బస్ ఎక్కి నేరుగా జేబీఎస్ కి అయితే వచ్చేసాను. అక్కడే పక్కనే ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి పార్క్ లో అయితే కొద్దిసేపు కూర్చుందాం అనుకున్నాను, కానీ అప్పుడే ఒక ట్విస్ట్ జరిగింది. ఆ టైంలోనే మన ఫోన్ కి మెసేజ్ వచ్చింది, మీరైతే ఎక్కడ నుంచి పికప్ పాయింట్ కాదు మియాపూర్ నుంచి అని. వాళ్ళైతే మనకు ఫ్రీ మెట్రో ట్రైన్ అయితే ప్రొవైడ్ చేస్తా ఉన్నారు. మన పిఎన్ఆర్ నంబర్ వాళ్ళకు వెళ్ళి చూపించగానే వాళ్ళైతే ఫ్రీగా మనకు అక్కడ నుంచి పికప్ పాయింట్ అయితే తీసుకెళ్తున్నారు. పికప్ పాయింట్ దగ్గరికి బస్ అయితే ఎగ్జాక్ట్లీ టైం కి అయితే వస్తుంది. మనం ఏ టైం కని ఉంటే ఆ టైం కి అయితే వస్తుంది. మనము ట్రైన్ కి ఎలాంటి పే చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళే ఫ్రీగా తీసుకొస్తారు. మనకైతే ఇద్దరు డ్రైవర్లు ఒక క్లీనర్ అయితే ఉంటారు బస్ లో. వెళ్ళగానే బస్ అయితే చాలా బాగుంది, చాలా నీట్ గా అయితే ఉంది, లగ్జరియస్ గా. మనకైతే ఒక బ్లాంకెట్ తో పాటు ఒక వాటర్ బాటిల్ అయితే వాళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. మనం ఎక్కిన తర్వాత నైట్ అయితే మనకు డిన్నర్ కి అయితే ఒక హోటల్ దగ్గర అయితే ఆపుతారు. మనం డిన్నర్ చేసుకోవచ్చు అండ్ కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకోవచ్చు. నేను బుక్ చేసుకున్న బస్ 2+1 స్లీపర్. సో దీంట్లో అయితే మనకు ఏసీ ఉంటుంది, మనకు ఎంత కావాలో అంత అడ్జస్ట్ చేసుకోవచ్చు అండ్ ఒక బాటిల్ హోల్డర్ అయితే ఉంటుంది. ప్లస్ దాంతో పాటు మనము ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఛార్జింగ్ సాకెట్ కూడా ఉంటుంది అండ్ ఫోన్ హ్యాంగింగ్ కూడా ఉంటుంది. ఇలాంటి డివోషనల్ లాంగ్ టూర్స్ ఎవరైనా ప్లాన్ చేస్తూ ఉంటే ట్రైన్ లో బుక్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే ఫ్యామిలీతో కావచ్చు, ఫ్రెండ్స్ తో కావచ్చు, బాగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇలాంటి బస్సులో అయితే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసేయండి. అండ్ మన తిరుపతి ఫుల్ వీడియో అయితే మన ఛానల్లో వస్తుంది, ప్లీజ్ వాచ్.